కుటుంబాన్ని పొట్టకూడి హైడ్రా కూల్చివేతలు ఒకవైపేమో హైదరాబాద్ వాసుల్ని హడలెత్తిస్తున్నాయి. చాలా చోట్ల అగైన్ హైడ్రా తన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసేసింది. అమీన్పూర్లో హైడ్రాకి సంబంధించిన అక్రమ కూల్చివేతలు ఏవైతే పర్మిషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ మాత్రమే కాదు, ఇప్పుడు జిల్లాలలో కూడా ఎక్కడైతే అక్రమంగా రోడ్ల పక్కన అండ్ ఫుట్పాత్ల మీద ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్నటువంటి ఏవైనా సరే వాటన్నిటినీ కూడా స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చేసే ప్రయత్నం జరుగుతోంది. సో అక్కడక్కడ చాలా డిస్ట్రిక్ట్స్లో కూడా, అంతకంటే ముందు నల్గొండలో జరిగింది, ఈరోజు హుజూర్ నగర్లో జరుగుతోంది. హుజూర్ నగర్లో మున్సిపల్కి సంబంధించిన అధికారులు అక్రమంగా ఏవైతే రోడ్డుకి ఇరువైపులా అంటే తాత్కాలికంగా కట్టినటువంటి షెడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తొలగిస్తున్నారు. బికాజ్ ఫుట్పాత్లు కావచ్చు, లేదంటే రోడ్డుకి ఇరువైపులా కూడా ట్రాఫిక్కి అంతరాయం కలిగించేటటువంటి ఏవైతే షాప్స్ కానీ లేకపోతే చిన్న చిన్న దుకాణదారులు ఎవరున్నా సరే, ఏ షాప్ ఉన్నా సరే కూల్చివేతలు చేపట్టింది. సో హుజూర్ నగర్లో కూల్చివేతలు చేస్తున్నటువంటి అధికారులకు ఏంటంటే ఒక అభ్యర్థన అనుకోండి, ప్లీజ్ నా మంగళి షాప్ అంటే కటింగ్ షాప్ ఏదైతే ఉందో ఆ కటింగ్ షాప్ని కూల్చకండి, ఇదే నా బ్రతుకు తెరువు, నా పొట్ట మీద కొట్టకండి అంటూ రోడ్డుకి అడ్డంగా బుల్డోజర్కి అడ్డంగా పడుకొని తన నిరసన తెలియచేస్తున్నాడు. షాప్కి సంబంధించిన మంగళి షాప్కి సంబంధించిన ఓనర్. ఆయన ఏడుస్తున్నాడు, లబో దిబో అంటూ ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మా షాప్ని కూల్చకండి, ఇది మాకు అన్నం పెడుతున్న షాప్, మేము బతుకుతుంది దీనిపైనే, మా జీవనాధారం ఇదే అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. సో రోడ్డు పక్కన పని చేసుకునే వాళ్ళ మీద మీరెందుకు ఇట్లాంటి ప్రతాపం చూపిస్తున్నారు? కేవలం నా షాపే కనిపించిందా? పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా పార్కింగ్ లేకుండా అడ్డదిడ్డంగా కట్టిన వాళ్ళను మీరు ఏమీ అనట్లేదు. కేవలం నేనేదో నా బ్రతుకు తెరు కోసం చిన్నగా ఇట్లా ఏర్పాటు చేసుకొని కట్టింగ్ షాప్ పెట్టుకుంటే మీరు వచ్చి నా షాప్ని కూల్చడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఒకవైపు ఏడ్చుకుంటూ కావాల్సి వస్తే నా మీదకెళ్ళే పోనీయండి, నా షాపును మాత్రం కూల్చొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. అధికారులేమో పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పక్కకు వెళ్ళు, ఇది అక్రమంగా కట్టినటువంటిది, రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి షాప్ ఇది, దీన్ని ఖచ్చితంగా మేము తొలగిస్తాము అన్నటువంటి మాట అధికారులు చెప్తున్నారు. కానీ అతను మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకటే అడుగుతున్నారు, ఎవరు మా షాప్ని కూల్చాలని మీకు ఆదేశించింది ఎవరు? తననే రమ్మనండి, మేము వాళ్ళతోనే మాట్లాడతాం, మీరు మాత్రం కూల్చొద్దు, మీ అధికారులు ఎవరో వాళ్ళనే రమ్మనండి, మాతో మాట్లాడిన తర్వాతనే ఏదైనా చెయ్యండి అనేటువంటిది ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. కానీ అధికారులు మాత్రం ముందుకే వెళ్తున్నారు. ఆ బుల్డోజర్తో షాప్ కూల్చే ప్రయత్నమే చేశారు. అండ్ చాలా కొద్ది క్షణాల్లోనే షాప్ని కూడా కూల్చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోధిస్తుండగానే పూర్తిగా షాప్ని అధికారులు అయితే కూల్చేశారు. సో చేతి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీ ప్రతాపం ఏంటి? మంగళ షాప్ నడుపుకుంటున్నటువంటి అతని మీద మీ ప్రతాపం ఏంటి? చాలా బిల్డింగ్స్ అక్రమంగా కట్టినే ఉన్నాయి, వాటన్నిటినీ వదిలేసి ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారుల మీద మీ ప్రతాపం ఎందుకు చూపిస్తున్నారు అన్నటువంటి మాట మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్న సిట్యువేషన్ అయితే కనిపిస్తోంది.